450 మంది అబద్ధ ప్రవక్తల మధ్యలో ఏలియా ఒక్కడే నిజమైన ప్రవక్త ఉన్నాడు. ఈరోజు లోకంలో అంతమంది ఉన్నారనుకోండి, అబద్ధపు ప్రవచనాలు చెప్పేవాళ్ళు యేసు ప్రభు పేరట 400 మంది సేవకులే ఉన్నారు. సత్యం చెప్పేటోళ్ళు ఒకరే ఉంటారండి. ఈరోజు కూడా అదే ఉంటుంది. సత్యం చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ పాపులారిటీ ఎక్కువ ఎక్కడ ఉందంటే, ఆ రోజు పాపులారిటీ ఎవరికి ఎక్కువ ఉంది? యెజబెల్కి. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు ఆ ప్రవక్తలను వారు పోషించి వారు చెప్పేది నిజమైంది అని ప్రచారం చేసేవాళ్ళుగా. ఒక రకంగా మీడియా కానీ అధికారం కానీ అన్ని ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఆ రోజు యెజబెల్ చేతుల్లో ఉంది. కాబట్టి వారి వైపే తిప్పింది ఆమె అందరినీ కూడా. కానీ ఏలియా ఒంటరిగా నిలబడ్డాడు. అంతమంది ముందు నేను నిలబడగలుగుతాను అనుకున్నాడా? నిలబడ్డాడు. ఈరోజు ఏలియా వల్ల మనం నిలబడగలగాల. ఎంతమంది మనకు వ్యతిరేకంగా లేచినా మన చుట్టూ ఉన్నవారు సత్యం కొరకు, నిజమైన దేవుని కొరకు మనం ఒంటరిగా ఆయన నిలబడే వారిగా మనం ఉండాలి. ఆ రోజు ఆయన నిలబడ్డాడు, రుజువు చేశాడు. నిలబడి ఏం చేశాడు? రుజువు చేశాడు నిజమైన దేవుడు అని. ఇజ్రాయేలు ప్రజలని సత్యం వైపు తిప్పాడు. ఆయన సత్యం వైపు తిప్పాడు. స్థాయి నిన్ను చంపేస్తా అని యెజబెల్ ఏం చేసింది చెప్పండి? బెదిరింపు ఇచ్చేసింది. అవునా? బెదిరింపు ఉత్తరాలు వస్తాయి, బెదిరింపు ఫోన్లు వస్తాయి, చాలా జరుగుతాయి మరి. కానీ చూడండి, మరి నిజంగా ప్రవక్తలని ఆ దినాన చంపాలని వారు ప్రయత్నం చేశారు. కానీ సత్యము కొరకు అబద్ధ ప్రవక్తలు అబద్ధంగా కలలు చెప్పి ప్రజలను దేవుని వైపు నుండి తిప్పేవారు ఈ లోకంలో చాలా మంది ఉంటారు. మనం సత్యవాక్యం పైన మాత్రమే మనం నిలబడాలి. చదవండి ప్రకటన గ్రంథం 13 నుండి చదవండి. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసుల చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను అంత్య దినాలలో మహాశ్రమల కాలంలో ఒక క్రూర మృగం వస్తుంది పైకి. ఒక క్రూర మృగము భూమిలో నుండి పైకి వస్తుందంట. గొర్రెపిల్ల వంటి 2 కొమ్ములు దానికి ఉంటాయి. గొర్రెపిల్ల అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది చెప్పండి? యేసుప్రభువే గుర్తుకొస్తారు. గొర్రెపిల్ల లాంటి కొమ్ములు అనగానే ఇది కూడా అంటే అబద్ధపు క్రీస్తు. ఎవరు వస్తారంటే అంత్య దినాలలో ఒక అబద్ధపు క్రీస్తు వస్తాడు. గొర్రెపిల్ల లాంటి వేషం వేసుకొని వస్తారు. వాళ్ళు లోపల క్రూరమైన తోడెళ్ళే, కానీ బయటికి ఏ వేషం కప్పుకొని వస్తారంట? గొర్రె చర్మం కప్పుకొని వస్తారు, గొర్రె కొమ్ములు పెట్టుకొని వస్తారు. ఆ పైకి కొమ్ములు పైకి చర్మం చూసి మనం ఏమనుకుంటాం? క్రీస్తు అనుకుంటాం. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంట? అధికారంతో ఏం చేస్తారంటే ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుటకి అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప గొప్ప సూచక క్రియలు చేస్తారు. చూసారా? ఆ రోజు ఏలియా అగ్ని దింపాడు, బయలుదేవతలు దింపలేకపోయారు. ఏలియా అగ్ని దింపాడు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే ఏం దిగి వస్తుంది? నమ్ముతామా? నమ్మమా? మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా నమ్ముతాం. పరలోకం నుండి భూమి మీదకి అగ్ని దిగి వస్తే ఎవడన్నా నమ్మకుండా ఉంటాడా? కానీ అది ఎవరు? క్రూర మృగము, అబద్ధపు క్రీస్తు, అబద్ధపు ప్రవక్త. సూచనలు చేస్తూ ఉంటుందంట. ఇంకా భూనివాసులతో ఏమని చెప్తా ఉంటుందంట? క్రూర మృగానికి ప్రతిమను చేయాలి. మీరు ఏం చేయాలి? మీరు ఒక ప్రతిమను చెయ్యాలి అని భూనివాసులని తన దగ్గర ఉన్న సూచక క్రియల ద్వారా మోసం చేస్తుంది. సూచక క్రియలు చేసి మనుషులందరినీ, ఏర్పరచబడిన వారిని సైతం మోసము చేసి ఆ యొక్క క్రూర మృగానికి మీరు ఒక ప్రతిమను చెయ్యాలి అని మోసపరిచి ఆ యొక్క ప్రతిమ చేయిస్తుందంట. అప్పుడు ఆ మృగం యొక్క ప్రతిమకు కూడా ఎటువంటి శక్తిని ఇస్తుందంట? మాట్లాడే శక్తి. విగ్రహం మాట్లాడిందంటే ఏదో విగ్రహం కళ్ళ నీళ్లు గారాయి, నీళ్లు తాగాయి, పాలు తాగాయి అంటేనే మనకు ఒక వింతలు. ఇప్పుడు ఆ విగ్రహం ఏం మాట్లాడుతుందంటే ఉరుకులు పరుగులు పెడతారు. అంటే చూడండి, ఏదో ఒక వింత, ఒక సూచక క్రియ, ఒక ప్రతిమ మాట్లాడుతుంది అంటే అందరు పరుగులు పెడతారా లేదా? ఇక బైబిల్ని పక్కన పెట్టేస్తారు, సేవకులను పక్కన పెట్టేస్తారు. మీ కొరకు కన్నీళ్లు గారిసిన సేవకులు అవసరం, దాని కొరకు పరుగులు పెట్టేస్తాం. ఎక్కడికి పరుగులు పెడతారు? పిట్ట కోసం కాదు, బొమ్మ మాట్లాడుతుందంట. నిజంగా యేసుప్రభు గురించిన మాటలే చెప్తుందంట. ఇదేదో వింతగా ఉంది. అదే పిట్ట మాట్లాడిందని అంత పిచ్చోళ్ళలాగా పరిగెత్తుకొని వస్తారు. అంటే చూడండి, అపవాది మన యొక్క ధ్యాసను మళ్లించడానికి క్రూర మృగము. ఈరోజు దీనిపైన విశ్వాసం ఉంచే వాళ్ళందరూ ఏం చేస్తారు? అంత్య దినాలలో మోసం చేసే వాళ్ళందరూ అటు పరిగెడతారు. అందుకని అది ఏం చేస్తుందంట? దానికి
మాట్లాడునట్లు, ఒకవేళ దానికి నమస్కారం చేయని వారిని హతము చేయునట్లు, మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం కూడా ఇవ్వబడ్డది. అప్పుడు ఆ ప్రతిమకి ఎటువంటి అధికారం ఉంటుందంట? బ్రతికించే శక్తి ఉంటుందంట. నాకు మొక్కకపోతే చంపేస్తా అంటది, చంపేసి కూడా మళ్ళీ బ్రతికిస్తుందంట. చంపేసి కూడా బాబోయ్, ఇది బ్రతికించే అధికారం కూడా దానికి ఉంది, బ్రతికించే శక్తి కూడా దానికి ఉంది. అందుకనే చూడండి, కళలు, దర్శనాలు, ఈ ప్రవచనాలు అనేవి మన యొక్క ఆత్మీయ జీవితంలో దేని కొరకు ఇవ్వబడ్డాయంటే అవి ఒక రెడ్ సిగ్నల్స్ లాంటివి. ఆత్మీయ ప్రయాణంలో కొన్ని సార్లు మనం తప్పటడుగు లేస్తున్నప్పుడు మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేది దేవుడు మనకు తెలియజేస్తాడు. కళల ద్వారా ఖచ్చితంగా తెలియజేస్తాడు, దైవ సేవకుల ద్వారా తెలియజేస్తాడు, ప్రవక్తల ద్వారా తెలియజేస్తాడు. కానీ అదే వాక్యము కాదు, దాన్ని పట్టుకొని మనం నడవడానికి వీలు లేదు. ఖచ్చితంగా దేవుడు తెలియజేస్తాడు. కళ తెలియజేసినా కూడా అదే నడిపింపు కాదు. వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి. దేన్ని బట్టి నడుచుకోవాలి చెప్పండి? వాక్యాన్ని బట్టి మాత్రమే నడుచుకోవాలి. యెషయా 8:20 చదవండి, 19వ వచనం నుండి చదవండి అమ్మ. వారు మిమ్మల్ని చూచి కర్ణ పిశాచి గల వారి యొద్దకును, కిచకిచలాడి గొడుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పున్నప్పుడు కలగదు. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఏదైనా సంగతి తెలుసుకోవడానికి ఈరోజు వాక్యం దగ్గరికి రావాలా, ఈ మంత్రగాళ్ళ దగ్గరికి పోవాలా? ఏదైనా సంగతి తెలుసుకోవడానికి మనము కళలపైనే, దర్శనాలపైనే ఆధారపడాల్సిన అవసరం లేదు, వాక్యం పైన ఆధారపడాలి. ప్రార్థనాపూర్వకంగా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ దినములన వాళ్ళు మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళి విచారించండి అని చెప్పినప్పుడు దేవుని దగ్గరికి రావాల్సింది. దేవుని దగ్గర విచారించి నేను ఈ పని చెయ్యాలా, చేయవద్దా, నా జీవితంలో జరగబోయేది సంగతిని నాకు తెలియచేయని దేవుని దగ్గర మనం విచారించాలి. అందుకనే ఆ దినమున చాలామంది ప్రవక్తలు అటువంటి దగ్గరికి వారిని నడిపించేవాళ్ళు. ధర్మశాస్త్రమును, ప్రమాణ వాక్యాన్ని మీరు విచారించండి. ఇప్పుడు మనం దేన్ని విచారించాలి? ధర్మశాస్త్రాన్ని విచారించాలి. ప్రమాణ వాక్యాలు, దేవుడు చేసిన వాగ్దానాలు, దేవుడు చేసిన వాగ్దానాలని మనం ఏం చేయాలి చెప్పండి? విచారించి తెలుసుకోవాలి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. వాక్యం అనేది లేకపోతే కేవలం సూచనలు, అద్భుతాలను బట్టి మనం నడిచే వారమైతే గనక వారికి అరుణోదయం అనేది ఉండదు. వారి జీవితాలలో వెలుగు రాదు. ఏం రాదు? వాళ్ళు చెప్తారు, జరుగుద్ది, అలా వెళ్ళిపోతుంది జీవితం. కానీ జీవితం మాత్రం చీకటిలోనే ఉంటుంది, వెలుగులోనికి రాదు. వెలుగు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తే వెలుగై ఉన్న దేవుడు. లోకానికి నేను వెలుగుగా వచ్చానన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బోధించినప్పుడే, వాక్యాన్ని విన్నప్పుడే మన హృదయాలలో ఆ వాక్యం ఏమైతుంది చెప్పండి? వెలుగుగా మన జీవితాలలో కుమ్మరించబడుతుంది, అరుణోదయము కలుగుతుంది. వాక్యాన్ని బోధించని వారికి, వాక్య ప్రకారం జీవించని వారికి వారి జీవితాలలో వెలుగు ఉండదు, అరుణోదయము ఉండదు కదా. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగులో వాడు సంచరిస్తాడని వాక్యం ఉంది. ఇప్పుడు దేవుణ్ణి వెంబడించే వారము వాక్యాన్ని ఎందుకంటే ఆయన వాక్యమే మన పాదాలకి దీపము, మన త్రోవకు వెలుగై ఉంది. కాబట్టి వెలుగు లేని వారముగా మనం ఉంటాం. వాక్యాన్ని ప్రకారాన్ని మనం జీవించినట్లయితే, వాక్యానుసారముగా మన వాక్యములో విచారణ చేయనట్లయితే, వాక్యము దగ్గరకు వచ్చి నా జీవితంలో నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి, వాక్యాన్ని విచారించండి. వాక్యం దగ్గరికి రండి, వాక్యాన్ని చదవండి. ఆ వాక్యములోని ప్రమాణ వాక్యము ద్వారా, ఒక వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఏం చేయాలి చెప్పండి? ఆ వాక్యం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఆ యొక్క వాక్యాన్ని బట్టి మనం నడుచుకున్నప్పుడు, ఆ వాగ్దానం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో వెలుగు కలుగుతుంది, మన జీవితంలో వెలుగు కలుగుతుంది. అంతేగాని కళల మీద, దర్శనాల మీద మనం ఆధారపడినట్లయితే వెలుగు ఉండదు మన జీవితంలో. దేవుడు అందుకని నేను ఏం చెప్పా, కళలు, దర్శనాలు అనేవి సిగ్నల్ పాయింట్స్ లాంటివి. ఏం చెప్పండి మన జీవితంలో? కానీ అది రోడ్డు కాదు. ఏం చెప్పండి? అది రోడ్డు కాదు. ఇప్పుడు మనం బండి మీద వెళ్తూ ఉన్నాం, బస్సులో వెళ్తూ ఉన్నాం, ఎక్కడ ఆగాలో, ఎక్కడ టర్న్ తీసుకోవాలో, ఎటువైపు తిరగాలో అది ఆగమన్నప్పుడు మనం ఆగాలి, వెళ్ళమన్నప్పుడు మనం వెళ్ళాలి. లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది. ఏమవుతుంది?
అటువంటి ఎమర్జెన్సీ టైంలో కొన్ని రెడ్ లైట్ల లాగా గ్రీన్ లైట్ల లాగా మనకి కళలు దర్శనాలు ఉపయోగపడతాయి. కానీ రోడ్డు ఏంటి? వాక్యమే. ఆయన ఆజ్ఞల మార్గము, ఆ యొక్క వాక్యము అనే త్రోవలో మనం నడవనట్లయితే, ఆ వాక్యమును బట్టి మనం నడుచుకున్నట్లయితే గమ్యానికి మనము చేర్చబడలేము. అందుకనే చూడండి, దేవుడు మనం పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో ఆయనని ప్రేమిస్తున్నామా లేదా తెలుసుకోవడానికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఈరోజు మన ఆలోచనలు ఎక్కడున్నాయి? మన తలంపులు ఎక్కడున్నాయి? దేనిపైన మనం ఎక్కువ ధ్యాస కలిగి ఉన్నాం? వాక్యమై ఉన్న యేసయ్యని హత్తుకొని జీవించే వారముగా ఉంటున్నామా? అందుకని ఏమంటున్నాడు? మీరు మీ దేవుడిని యెహోవాకు లోబడండి, ఆయనకే భయపడండి, ఆయన ఆజ్ఞలను అనుసరించండి, ఆయన మాట వినండి, ఆయనని సేవించండి, ఆయనని హత్తుకొని ఉండండి. ఎన్ని విషయాలు చెప్తున్నారు? దేవునికి భయపడండి, వాక్యమై ఉన్న దేవునికి భయపడండి, వాక్యమై ఉన్న దేవునికి లోబడండి, వాక్యమై ఉన్న ఆయన ఆజ్ఞను మీరు అనుసరించండి, ఆయన మాటే వినండి, ఆయనను మాత్రమే సేవించి ఆయనను హత్తుకొని మీరు జీవించండి. మీరు హత్తుకొని మీరు జీవించేవారుగా ఉండాలి. మీరు నడవవలదని నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడిని యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించను గనక ఆ ప్రవక్తకేమి కలలు కను వానికేమి మరణ శిక్ష విధింపవలను, అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను. ఏం చేయాలంట? వార్తను ఏం చేశాడంట? కలలు దర్శనాలు చెప్పి దేవుని మార్గములో నుండి వాడిని తొలగించేశాడంట. వాక్యం వైపు తిరగనీయకుండా చేస్తున్నారు వీళ్ళు. వాక్యం వైపు తిరగనీయకుండా చేసి ఎంతసేపు ఈ అద్భుతం, ఈ సూచక కార్యాలు, ఈ అద్భుతం, ఈ సూచక కార్యాలు, అద్భుతాలు, సూచక కార్యాలు, వాటిపైనే మనసు పెట్టేటట్లు చేస్తా ఉన్నారు. దేవుని మీద నుండి, దేవుని మార్గములో నుండి మనము తొలగిపోయేటట్లు చేస్తాయి ఇవి. అందుకనే వాటిపైన ధ్యాస పెట్టకండి, అవి అవిశ్వాసులకు సూచనలై ఉన్నవి. ఏదైనా కూడా వాక్యాన్ని స్థిరపరచడం కొరకు దేవుడే చేస్తాడు. వాక్యాన్ని స్థిరపరిచే అవసరం అక్కడ లేదు. వాళ్ళ హృదయాలలో విశ్వసించారు అంటే అసలు అవి అక్కడ జరగవు. కాబట్టి అద్భుతాలు అంటే స్వస్థతలు అంటే ఏవైనా జరగటం లేదు, ఆశ్చర్యకార్యాలు అంటే అక్కడ దేవుడు లేడని కాదు, అక్కడ ఆ అవసరం లేదు. ఏం లేదు? ఆ అవసరం లేదు కాబట్టి దేవుడు చేయడు. అవసరం ఉన్న చోట దేవుడు చేస్తాడు. అవసరం ఉన్న చోట దేవుడు వాటిని ఖచ్చితంగా జరిగించేవాడిగా ఉంటాడు. అందుకనే తిరుగుబాటు చేయడానికి వాళ్ళు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారంట. ఇది ఒక రకంగా దేవుని పైన తిరుగుబాటు, దేవుని మార్గంలో నుండి తొలగిపోయేటట్లు వీళ్ళందరూ ఈ అన్య దేవతల యొక్క ప్రవక్తలు కానీ కలలు కనేవారు కానీ మనల్ని త్రిప్పేవారిగా ఉంటారు. ఇప్పుడు మనకు అన్య దేవతల దాకా మనం పోవట్లా. అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలే వచ్చి మనల్ని ఏం చేస్తా ఉన్నారు? దేవుని పైన, వాక్యము పైన తిరుగుబాటు చేసి వాక్యం అనే మార్గం నుండి మనల్ని తొలగేటట్లు చేస్తా ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళని ఆ చెడుతనాన్ని పరిహరించాలి, వాళ్ళని మరణశిక్ష విధించాల్సిందే. ఆ రోజులో వాళ్ళని ఖచ్చితంగా చంపేయాల్సిందే. అందుకనే తిమోతికి రాశాడు, నువ్వు వాక్యాన్ని ఖండించు, బుద్ధి చెప్పు, గద్దించు. ఎందుకంటే ఖండితముగా వాక్యాలు లేకపోతే కనుక వారు అబద్ధమే ఎక్కువగా ప్రచారంలో ఉండేదిగా ఉంటుంది. చూడండి, ఒక టైం వరకు చాలా మంది అబద్ధ బోధకులు అసలు విచ్చలవిడిగా టచ్లో కనపడుతున్నారు, మళ్ళీ తగ్గిపోయారు. కొంచెం ఖండించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు అబద్ధ బోధన ఖండించే వాళ్ళు బాగా ఎక్కువైపోయారు. యూట్యూబ్లలో ఎవరైనా పాస్టర్ గారు ఒక వాక్యాన్ని విరోధంగా చెప్పిండ్రంటే వెంటనే ఇంకొకరు లేసి ఏం చేస్తున్నారు? తప్పు చెప్పారు అని ఖచ్చితంగా ఖండిస్తున్నారు. అందుకనే వాక్యాన్ని ఖండించండి, బుద్ధి చెప్పండి, అంటే వారిని గద్దించండి అని తిమోతి కూడా రాశాడు. అబద్ధాన్ని ఎప్పుడు కూడా సపోర్ట్ చేసేవారిగా ఉన్నది. వాక్యానుసారంగా లేకపోతే ఖచ్చితంగా దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? ఖండించే వారముగా ఉండాలి. ఈరోజు ఆ బోధని చాలా మంది సేవకులు గద్దించి ఖండించేవారిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అవి తగ్గిపోయాయి. ఒక అబద్ధ బోధ, అది ఒక అబద్ధ బోధ, అబద్ధ బోధని మనం ఖండించాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఆ రోజు వాడిని చంపేయమంటున్నాడు. అటువంటి ఆ చెడుతనం, అది చెడుతనంతో దేవుడు పోల్చాడు. ఆ చెడుతనం మనలో ఉంటే గనక వాక్యం పైన దృష్టి పెట్టనివ్వకుండా ఎంతసేపు దేని వైపుకు త్రిప్పేటట్లు చేస్తుంది? కళల వైపు, దర్శనాల వైపు, సూచక క్రియల వైపు, అద్భుతాల వైపు త్రిప్పేటట్లు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ చెడుతనమును, అటువంటి వాళ్లను తీసివేయండి. ఏదైనా ఒకవేళ పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుడు పరిచర్య ధర్మము జరగాలి అంటే, సంఘం క్షేమాభివృద్ధి జరగాలి అంటే ప్రవక్తలుగా ఉండాలి, చక్కగా మరి ఉపదేశకులు, బోధకులు, శివార్థికులుగా ఉండాలని చెప్పారు. కానీ అది సంఘ క్షేమాభివృద్ధి కొరకైన ప్రవచనాలు మాత్రమే చెప్పాలి.
ఎటువంటి ప్రవచనాలు చెప్పండి? ఆ మూలలో దయ్యం ఉంది, ఈ మూలలో దయ్యం ఉంది, ఆ చెట్టు మీద దయ్యం ఉంది, ఇవి కాదు. సంఘ క్షేమాభివృద్ధి కొరకైన ప్రవచనాలు మాత్రమే చెప్పడం కొరకు దేవుడు ప్రవచన ఆత్మను ఈరోజు అంత్యదినాలలో దయచేశాడు. కాబట్టి ఈరోజు మరి అటువంటి వాటిని నమ్మకుండా వాక్యము పైన నిలబడే కృపను దేవుడు మనకి దయచేయాలి. జకరియా గ్రంథం 13వ అధ్యాయంలో చూడండి, వారిని చంపాలి అంటే అసలు అక్కడ వాక్యం ఎంత ఖండితంగా చెప్పబడిందంటే జకరియా 13:3-4 వచనాలు. ఎవడైనను ప్రవచనము పలుక బూనుకునిన ఎడల వారిని కన్న తల్లిదండ్రులు యెహోవా నామమున అబద్ధం పలుకుచున్నావే, నీవికను బ్రతక తగదని వానితో చెప్పుదురు. వాడు ప్రవచనము పలకగా వారిని కన్న తల్లిదండ్రులే వానిని. చూడండి ఇక్కడ ఎవరంటండి? తల్లిదండ్రులు సైతం దేవునికి విరోధముగా అబద్ధ ప్రవచనాలు కానీ ఏదైనా చెప్పితే ఆ రోజుల్లో ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? వారిని మరణ శిక్ష విధించాల్సిందే. ఆ చెడుతనం మనలో ఉండడానికి వీలు లేదు. అంటే కన్న తల్లిదండ్రులు సైతం ఏం చేసేవాళ్ళంట? పొడిచంటుంది. అంటే దేవునికి విరోధంగా ఎవరు పాపం చేసినా విడిచిపెట్టేవాళ్ళు కాదు. అమ్మో నా కొడుకు కదా, నా కూతురు కదా అని మనం వాళ్ళని వెనకాల వేసుకుంటే ఆ పాపాన్ని మనం ప్రేరేపించిన వాళ్ళం అవుతాం. ఏమైతాం చెప్పండి? ఏదైనా చెడుతనం పాత నిబంధన గ్రంథంలో ఏమని చెప్పండి? చెడుతనము, ఆ విగ్రహారాధన మీలో నుంచి పరిహరించబడాలి, కొట్టివేయబడాలి, అంటే వారిని చంపేయాల్సిందే. కానీ ఈ దినమున మనం ఏం చేయాలి? అటువంటి వారిని గద్దించాలి, సరిచేయాలి, బుద్ధి చెప్పేవారిగా మనం ఉండాలి. అందుకనే ఆ దినమున కన్న తల్లిదండ్రులు సైతం, ఎందుకంటే చూడండి 13వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఒక చక్కటి మాట ఉంటుంది. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి కొరకు యెరూషలేము నివాసుల కొరకు ఊట ఒకటి తీయబడును. ఎందుకంటే అంత్య దినాలలో జరగబోయే ప్రవచనాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు జకరియా. చివరి దినాలలో మన పాపము అపవిత్రతను పరిహరించడానికి దావీదు సంతతి కొరకు యెరూషలేము కొరకు ఒక ఊట తీయబడుతుంది. ఎవరు ఆ ఊట అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు జీవ జలపు ఊట ఆయన. ఎవరు చెప్పండి? ఆయన జీవ జలపు ఊట ఎందు మనం విశ్వాసం ఉంచాల. కానీ ఆ రోజుల్లో ఆ యొక్క ప్రవక్త ఆ యేసు ప్రభు అనే జీవజలపు ఊట పైన జీవాహారము అయిన ఆ జీవజలము జీవాహారం అయిన యేసే పైన మన దృష్టి నిలపాలి, కానీ వీటిపైన మన దృష్టి నిలపడానికి వీలు లేదు. అందుకనే ఒక ఊట తీయబడుతుంది. ఇటువంటి అబద్ధాన్ని ఎవరు కూడా ప్రచారము చేసిన దేవుని యొక్క వాక్యము తట్టు వాక్యము నుండి మరల్చే ప్రయత్నము, వాక్య విరోధముగా తిరుగుబాటు చేసే ప్రయత్నము ఎవరు చేసినా వారిని ఏం చేయాలి చెప్పండి? గద్దించాల్సిందే. ఆ దినమున చంపేశారు. ఈరోజు మనం ఏం చేయాలంటే ఖండించాలి. ఖండించాల్సిందే. ఖండించకపోతే ఆ చెడుతనం ఎక్కువైపోద్ది. ఖండించకపోతే ఆ చెడుతనం ఎక్కువైపోయి దానిని ఎక్కువగా నమ్మేవారు ఉంటారు. ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసే శక్తి ఉంటుంది అబద్ధానికి. ఏ శక్తి ఉంటుంది చెప్పండి? ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసే శక్తి అబద్ధానికి ఉంటుంది. చూపించా కదా, ప్రకటన గ్రంథంలో చూపించా, యేసుప్రభుల వారు కూడా చెప్పారు. కాబట్టి ఆ చెడుతనాన్ని మీలో నుండి తీసివేయాలి. అందుకనే ఏలియా కూడా ఏం చేశాడు? ఆ దినమున నిజమైన దేవుడు ఎవరు అక్కడ రుజువు చేశాక ఆ 450 మంది ప్రవక్తలను విడిచిపెట్టారా? పట్టుకొని చంపండి, మిమ్మల్ని దేవుని పైన తిరుగుబాటు చేసేటట్లు చేశాడు, దేవుని మార్గం నుండి మిమ్మల్ని తప్పించే ప్రయత్నం చేశారు అని ఇజ్రాయేల్ ప్రజలందరికీ చెప్పాడు. వాళ్ళని పట్టుకొని చంపండి, ఒక్కరిని కూడా విడిచిపెట్టడానికి వీలు లేదు, ఒక్కరిని కూడా విడిచిపెట్టడానికి వీలు లేదని చెప్పినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ పోయి ఏం చేశారు? మా దేవుని వైపు నుండి మా యొక్క మనసులను నువ్వు తిప్పివేస్తావు, మా దేవుని పైన తిరుగుబాటు చేసేటట్లు నువ్వు మమ్మల్ని ప్రేరేపించావని చెప్పి ఆ యొక్క బయలు ప్రవక్తలను పట్టుకొని చంపేశారు అందరినీ. ఏ ఒక్కరిని కూడా వాళ్ళు విడిచి పెట్టలేదు. చూడండి ఇంకా 6వ వచనంలో మరి మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండం, నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే గాని, నీ కౌగిటి భార్యయే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, ఎన్ని ఉన్నాయి చెప్పండి అక్కడ? నీ తల్లి కుమారుడు ఏమవుతాడు చెప్పండి? తల్లి కుమారుడు. ఈ కుమారుడే గాని అంటే మన అన్నదమ్ములు గాని, అక్క చెల్లెలు గాని, తర్వాత నీ కొడుకు గాని, నీ కూతురు గాని, సహోదరుడే కానీ
మొట్టమొదటిది నీ తల్లి కుమారుడే కానీ సహోదరుడే కానీ. అంటే అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే మీ అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ. ఏం చెప్పండి? అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ. రెండవ సంగతి నీ కుమారుడే కానీ నీ కుమార్తెయే కానీ, అంటే నీ కడుపున పుట్టిన పిల్లలే కానీ, కొడుకు వరుస అయ్యేటోళ్ళు కానీ, కుమార్తె వరుస అయ్యేటోళ్ళు కానీ, నీ కడుపున పుట్టిన పిల్లలే కానీ. మూడవది నీ కౌగిటి భార్యయే కానీ నీ ప్రాణ స్నేహితుడే కానీ. అంటే కౌగిట్లో ఉన్న భార్య కదా, భార్యను ఎప్పుడు ఇలా పట్టుకుంటారు కాబట్టి నీ కౌగిటి భార్య. ఎప్పుడు నా ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నా, అది నాకు అది కావాలి ఇది కావాలి, అవన్నీ బైబిల్లో ఉన్నాయే, అబద్ధాలేం కాదు. అందుకనే చూడండి, నీ అంటే ఇప్పుడు భార్య కానీ భర్తే కానీ ప్రాణ స్నేహితులే కానీ, ఎవరు చెప్పండి? ప్రాణ స్నేహితులే కానీ ఎవరైనా సరే భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా ఉన్నా దూరంగా ఉన్నా, అంటే మన ఇంటి పక్కన ఉండని, మన ఊర్లో ఉండని, దూరంగా ఉండి నీకు ఫోన్ చేసి అయినా మాట్లాడని, ఫోన్ చేసి మాట్లాడినా కూడా నీ చుట్టూ ఉన్న జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజించము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడలా. అందరి ముందు పిలవరు, మళ్ళీ అందరి ముందు పిలిస్తే వీళ్ళు అడ్డుపడతారు కదా. సీక్రెట్గా ఫోన్ చేసి ఎవరికి చెప్పకుండా పొద్దున్నే లేచిరా, మనం అక్కడికి వెళ్దాం, మనం ఈ పని చేద్దాం, లేదా ఆ ప్రవక్త దగ్గరికి వెళ్దాం, ఈ కళలు కనే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు అబద్ధ క్రీస్తులు అబద్ధ బోధకులు వచ్చారు కదా. నేను 2 విషయాలు చెప్తున్నా, మీకు గుర్తుంచుకోండి. ఇక్కడేమో ఇతర దేవతల ప్రవక్తల గురించి చెప్తూ ఉన్నారు, నేను అది చెప్తూ ఉన్నాను. మళ్ళీ క్రైస్తవ్యంలో కూడా అబద్ధ క్రీస్తులు అబద్ధ బోధకులు అనే వాళ్ళు వచ్చారు. ఇక్కడికి కూడా మనం వెళ్ళడానికి వీలు లేదు. అంటే ఇప్పుడు ఇటు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇటు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కాబట్టి ఎటు మనం వెళ్ళడానికి వీల్లేదు. రహస్యముగా ప్రేరేపించి పోదాం, ఇక్కడికి పోదాం. వెళ్ళొచ్చారు కదా మన దగ్గర కొద్దిమంది, వెళ్ళొచ్చి ఏం చేశారు? తెచ్చుకున్నారా? వదిలిపెట్టి వచ్చారా? తెచ్చుకున్నారు. ఇంకా లేని తెచ్చుకున్నారు, అక్కడ లేని తెచ్చుకున్నారు. అంటే చూడండి, ఎక్కడికో వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రహస్యంగా పిలిచి అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అది గొప్ప చర్చి, ఇది గొప్ప చర్చి, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక క్రియలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి అని ఇటు ప్రేరేపించే వాళ్ళు ఉంటారు, లేదా ఇతర దేవతల దగ్గరికి కూడా వెళదామని ప్రేరేపించే అన్యజనులైన వాళ్ళు ఉన్నారు. వాడు నీ కొడుకు కానీ, కూతురు కానీ, భర్త కానీ, భార్య కానీ, నీ క్లోజ్ ఫ్రెండ్ కానీ, ప్రాణ స్నేహితుడు కానీ. ఏంటంట? ప్రాణ స్నేహితుడు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ ఒకవేళ నిన్ను రహస్యంగా ప్రేరేపించిన ఎడలా వారి మాటకి సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు. ఏంటంట? ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి. ఓకే, డోంట్ సే ఓకే. అందుకనే పాపానికి నో చెప్పండి ధైర్యంగా. మొహమాటం ఉండడానికి వీలు లేదు. మొహమాటము గలవారై ఉండొద్దు. యేసు ప్రభుల వారు మొహమాటం లేనివాడు. పాపం దగ్గరికి వెళ్ళాల్సినప్పుడు ఏమనుకుంటారో, క్లోజ్ ఫ్రెండ్ కదా, నా కొడుకులు రమ్మన్నారు కదా, ఏమనుకుంటారో. ఏదో నేను వెళ్ళి పక్క దూరంగా ఉంటానండి, నేనేం చెయ్యా, కానీ ఏం చేస్తాం? దూరంగా ఉంటాం. వాళ్ళు ఏమనుకుంటారో అని మొహమాటానికి మనం వెళ్ళేవారిగా ఉంటాం. అస్సలు వారి మాటకి సమ్మతించొద్దు. ఏంటంట? వారి మాటకి సరేనండి వస్తానన్న మాట మన నోట్లో రావడానికి వీలు లేదు. అసలు వినకూడదు. ముందేం చేయాలి? అసలు నువ్వు ఇంకోసారి వాటి కొరకు పిలవడానికి నాకు ఫోన్ చేయబాకు, వేరే ఏదన్నా సంగతి ఉంటే మాట్లాడు, కానీ దాని కొరకైతే. అందుకని మీకు ఏం చెప్పా, వినకూడదంటే లేచి వెళ్ళిపోండి అక్కడి నుండి, లేదా యేసుప్రభు గురించి చెప్పండి. మీకు చేతనైతే యేసుప్రభు గురించి చెప్పండి. మీ చుట్టుపక్కల ఎవరన్నా వచ్చి అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, కథలు చెప్తా ఉంటారు కదా కూర్చొని. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఊరికే ఉండరు. మీరు గుడికి వెళ్ళి వచ్చినా నోరు మూసుకొని ఉంటారు. వాళ్ళు ఊరుకుంటారా? మీ దగ్గరకు వచ్చి ఏంటంటే రహస్యంగా మిమ్మల్ని ప్రేరేపించాడు తిప్పాలని, దేవుని మీద నుండి మీ యొక్క మనసులో తిప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సమ్మతించొద్దు, అసలు మాట వినొద్దు. అటువంటి మాటలు వినకూడదు. దీని కొరకైతే ఇంకోసారి నాతో మాట్లాడకు, ఈ విషయం నా దగ్గర మాట్లాడొద్దు. డైరెక్ట్గా మీరు చెప్పగలగాలి. ఏం చేయాలి? డైరెక్ట్గా మీరు చెప్పలేకపోతే వాళ్ళు చెప్తా ఉంటారు. ఇక్కడ దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఎందుకు వింటున్నావు కూర్చుని ఇంతసేపు? ఎందుకు నో చెప్పలేకపోతున్నాం మనం? ఏదో జరిగిన సంగతులు అవన్నీ మనకు అవసరమా? అసలు వాళ్ళ పేర్లే మనం ఎత్తొద్దు. వాళ్ళ పేర్లే మనం ఎత్తడానికి వీలు లేదు. ఉచ్చరింపకూడదు. వాళ్ళ మాటకి సమ్మతించొద్దు, కటాక్షింపకూడదు, కనికరం చూపించొద్దు. పాపం కదా, ఫ్రెండ్ కదా, కొడుకు కదా, కూతురు కదా. ఏంటంట? కొడుకు కదా, కూతురు కదా, మా తమ్ముడు కదా, మా అక్క కదా, నాకు ఇంత సాయం చేసింది, అంత సాయం చేసింది అని కటాక్షించే వీలు కూడా లేదు. కటాక్షించడానికి కూడా వీలు
లేదు. జాలి పడొద్దు, వారిని మాటుపరచకూడదు. అవశ్యంగా వారిని ఏం చేయాలి? మీరు చంపేయాలి. అవశ్యంగా వారిని మీరు. ఎంత కఠినంగా ఉంది కదండి ఈ మాట, అసలు ఎంత కఠినంగా ఉంది చూడండి అసలు ఈ మాట. చంపేయాలి. అందుకనే లూకా సువార్త 14:26లో ఏమన్నాడు? నా నామము నిమిత్తము నువ్వు నీ తండ్రినైనను, తల్లినైనను, అక్కనైనను, చెల్లినైనను, ఊరికే చెప్పలే ఈ మాట. వీటి కొరకు వారికి అవసరమైతే వాళ్ళు మనల్ని విడిచిపెట్టిపోవచ్చు. మనం ధైర్యంగా నో చెప్తే మనకి మొహమాటం ఎక్కువ, వాళ్ళు ఎక్కడ పోతారని మనం చెప్పం. కానీ నా కొరకు వాళ్ళకి నువ్వు నో చెప్పినట్లయితే అప్పుడు నువ్వు పరలోకమందు 100 ఫలం పొందుకుంటావు. నా నామము నిమిత్తము ఎవడైనను తన తల్లినైనను, తండ్రినైనను, అక్కనైనను, చెల్లినైనను, భార్యనైనను, కుమారునైనను, కుమార్తెనైనను వాళ్ళు విడిచిపెట్టిన ఎడలా పరలోకములో 100 ఫలం పొందుకుంటారంట. చూడండి, ఈరోజు మనకి పరలోకంలో 100 ఫలం కావాలా, భూమి మీద వీళ్ళు కావాలి? రెండు మన చేతుల్లోనే ఉన్నాయి. ధైర్యంగా నో చెప్పగలగాల. పాపానికి కటాక్షింపకూడదు. ఈరోజు వాళ్ళని చంపమని వాక్యం చెప్పట్లేదు, పాత నిబంధన గ్రంథం. కానీ యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు? డైరెక్ట్గా ఖండించాలి. మేము రాలేమండి, నెమ్మదిగా చెప్పండి, మేము రాలేమండి, ఇంకోసారి వాటి గురించి మాకు పిలవద్దు, మాకు చెప్పవద్దు, వాటి గురించి అయితే వద్దు. మామూలుగా రమ్మంటే వస్తాం, వెళతాం, మాట్లాడుకోండి, చెయ్యండి, అంతవరకు. మామూలుగా అయితే వస్తాము, చేస్తాం. అందుకనే లూకా సువార్తలో ఖచ్చితంగా చెప్పాడు, నా నామము నిమిత్తము తల్లిదండ్రులను సైతం, స్నేహితులను సైతం, పిల్లల్ని సైతం మనం విడిచిపెట్టగలగ వారిగా ఉండాలి. ఇప్పుడు వాక్యం కొరకు మనం నిలబడగలుగుతున్నామా? అవసరమైతే పోతే పోనీ వాళ్ళని అందరిని విడిచిపెట్టి వచ్చేవారిగా ఉండాలి. చంపుటకు నీ జనులందరి ముందుగా నీ చెయ్యి మొదట వారి మీద పడాలంట. ఎవరు ఫస్ట్ ఉండాలి? వాళ్ళని చంపడానికి ఫస్ట్ నా చెయ్యి లగాలి, ఫస్ట్ నేను లగాలి కదా. వాళ్ళు చంపుకోనిలేదు, నేను దూరంగా నిలబడి చూస్తాను, నేను చేయలేను నా పని అనడానికి కాదు. ఏంటంట? ఫస్ట్ నేను రోషము కలిగి జీవించడం అంటారు దాన్ని. ఏం చెప్పండి? రోషము కలిగి జీవించడం అంటే ధైర్యంగా నో చెప్పడం. చంపడానికి ముందు ఉండాలి అంటే నో చెప్పడానికి ముందు ఉండాలి. నేను రానండి, మేము ఇంకోసారి ఆ సంగతులు నా దగ్గర మాట్లాడొద్దు అని చెప్పడానికి మన నోరు ముందుండాల, అంతేగాని ఎవరో చెప్పకూడదు మన గురించి. ఆమెకి అటువంటి ఇష్టం ఉండదు, ఆమె ఇంకోసారి ఆమె దగ్గర మాట్లాడకు అని ఎవరో మన గురించి చెప్పొద్దు. నువ్వు చెప్పాలా నోరు తెరిచి. అనవసరమైన అన్నీ మాట్లాడతాం, కానీ వాళ్ళు ఏమనుకుంటారు అని మొహమాటానికి పోయి మీరు చెప్పవలసిన సంగతులు ధైర్యంగా చెప్పలేకపోతే దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. వారికి ప్రతిఫలం ఇవ్వడానికి, వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు నరులందరినీ కన్నులారా చూస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మన విశ్వాసానికి పరీక్షలు ఎదురైనప్పుడు మన క్రియలు ఎలాగా ఉంటున్నాయి ఒక్కసారి మరి మనల్ని మనము పరీక్షించుకునే వారముగా ఉండాలి. అందుకనే రాళ్లతో వారిని చావగొట్టాలి. ఏలయనగా ఐగుప్తు దేశములో నుండి, దాస్య గృహములో నుండి నేను రప్పించిన నీ దేవుడు యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. దేవుని దగ్గర నుండి నిన్ను దూరం చేసే పని అది. ఏం చెప్పండి? దేవుడి కన్నా దూరం అయిపోతా కానీ నేను వాళ్ళకి దూరంగా అంటున్నాం మనం, అంతేనా కాదు? అవసరమైతే దేవుడు దూరంగా ఉన్నా పర్వాలా, అమ్మో వీళ్ళు దూరం అయితే అలాగా, రేపు పెళ్ళైతే ఎవరు వస్తారు మా ఇంటికి, ఏదైనా కార్యం అయితే ఎవరు వస్తారు మా ఇంటికి, చచ్చిపోతే ఎవరు వస్తారు, మా కులం వాళ్ళు ఎవరు వస్తారు, అంతేనా కాదు? అవన్నీ నిజంగా మనలో ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి, వీటన్నిటిని మనం జయించగలగాల. అంటే దేవుడు లేకున్నా పర్వాలే, కానీ ముందు మనకు ఎవరు కావాలి? వాళ్ళు దేవుని దగ్గర నుండి మనల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఇజ్రాయేలులందరూ విని భయపడుదురు గనక నీ మధ్య అట్టి దుష్కార్యమేమీ ఇకను చేయకుందరు. ఎందుకు చంపమన్నాడంటే దానిని చూసి ఇంకొకటి నిన్ను వచ్చి అడగడానికి వీల్లేదు. బాబాయ్ వీళ్ళని అడిగితే ఏం చేస్తారు? చంపేస్తారు. ఇంకోసారి ఇంకెవ్వడి దగ్గరికి రాడు, నేను అడగదు. మీరు ఒక్కసారి కఠినంగా చెప్పండి, ఇంకోసారి ఈ సంగతి కొరకు మాకు ఫోన్ చేయకండి, వేరేగా రమ్మంటే వస్తాం, కానీ వీటి కొరకు దీని గురించి మాట్లాడాలంటే మాత్రం నన్ను పిలవద్దు, నాకు వినిపించొద్దు అని మీరు ఖచ్చితంగా చెప్పండి. ఆమె చెప్పబోయే ఆల్రెడీ ఆమెకు జరిగింది, ఇంకా మేము ఫోన్ కూడా చెయ్యమని వాళ్ళు ముందే సర్దుకుంటారు. అంటే చూడండి, అమ్మో వాళ్ళు దాన్ని పొగరబోతు అనుకుంటారేమో, అలా అనుకుంటారేమో, వాళ్ళ దగ్గర మనం మంచి వాళ్ళం కావాలి అనే ప్రయత్నం మనం చేస్తే దేవుడి దగ్గర చెడ్డవాళ్ళం అయిపోతున్నాం. ఎక్కడ చెడ్డవాళ్ళం అయిపోతున్నాం? అందుకనే నీ మధ్య అట్టి దుష్కార్యమేమీ ఇకను చేయకుండా
విని వాళ్ళు భయపడినట్లు నువ్వు వాళ్ళని చంపడానికి నీ చెయ్యి ముందు ఉండాలి. ఫీనెహాసు లేచి ముందే చంపేశాడు అందరినీ, అవునా కాదా? ఆ యొక్క దుష్కార్యము చేస్తున్న స్త్రీ పురుషులు ఇద్దరినీ కూడా ఈట పట్టుకొని పోయి చంపాడు. ఎందుకు? దేవుని కొరకు రోషము కలిగి జీవించాడు. దేవునికి వ్యతిరేకమైంది, దేవునికి ఇష్టం లేనిది మన కుటుంబంలో జరుగుతుంది, మన కళ్ళ ఎదుట జరుగుతుంది అంటే దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలి మనం. అందుకనే చూసి చూడనట్లు ఉండొద్దు. దేవునికి వ్యతిరేకమైంది కానీ విరోధమైంది కానీ మన కళ్ళ ఎదుట విశ్వాసులు ఎవరైనా చేసినా మన మందిరాలలో కనబడుతున్నా గద్దించాలి. మీరు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోమన్నాడు, గద్దించుకోమన్నాడు, సరి చేసుకోమన్నాడు. అంతే, గద్దించుకొని ఒకరికొకరు లోపడండి. ఆమెంటి నన్ను గద్దించేది, ఈమెంటి నన్ను సరి చేసేది అనుకోకూడదు, అనుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు కాలు వెళ్ళకూడని స్థలాలకు వెళుతుంటే, చెయ్యి ముట్టుకోకూడని వాటిని ముట్టుకుంటే మన బ్రెయిన్ మనల్ని సెట్ చేస్తుందా లేదా, చెప్తుందా లేదా, అలా చేయకూడదు, ఇలా చేయకూడదని. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మనందరం శరీరంలో అవయవాలుగా ఉన్నాం కాబట్టి ఈ చెయ్యి ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు ఈ చెయ్యి చెప్పగలగాలి, ఒక్కడు బీగలగాలి. ఏం చేయాలి? ఒక్కడు బీకాలి ఈ చెయ్యి. అప్పుడు ఇదేమో చేస్తుంది? అటువైపు వెళ్ళకుండా ఏంటి ఇది నన్ను బీకుతుంది అనుకుని ఇటువైపు చూస్తుంది. అక్కడ ఏదో ఉంది, ప్రమాదకరమైంది ఉంది. నువ్వు పొరపాటున అక్కడ చేయి పెడితే, కాలు అక్కడ వేస్తే నువ్వు అపాయంలో పడిపోతావు. అది చూడండి. అందుకని అవయవాలు ఊరికే ఇవ్వలే, ఒకరినొకరం మనము సరి చేసుకునే వారముగా ఉండాలి. అందుకని ఇజ్రాయిల్ అందరు విని భయపడుతురు కనుక నీ మధ్య అటు దుష్కార్యం ఇకను చేయకుందురు. కాబట్టి మరి మనము కూడా దేవుని దగ్గర నుండి మనల్ని దూరం చేసే ఏదైనా సరే అటువంటి ప్రేరేపణే కానీ మాటలే కానీ వినకుండా వాటికి సమ్మతింపకుండా ఉండే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఈరోజు ధైర్యముగా మొట్టమొదట ఎవరి చేయి మొదట్లాగాలి? ధైర్యంగా చెప్పడానికి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. నేను ధైర్యంగా పాపాన్ని ప్రేరేపించే వాళ్ళు ఎవరైనా సరే, నన్ను దేవుని మార్గం నుండి తిప్పడం ఏదైనా సరే, మనకు అర్థం కాదు దేవుని మార్గం నుండి తిప్పేది ఏంటో. ఇవన్నీ ఎలా జరుగుతాయి? కుయుక్తితో జరుగుతాయి, మోసముతో జరుగుతాయి. మనకు ముందు తెలియదు. ఆ మోసంలో పడిపోయాక, అందులోకి వెళ్ళిపోయాక ముందు తెలియదు. ఎందుకంటే ముందు మనం ఎంతసేపు ఏం ఊహించుకుంటాం? ఆహా, ఇప్పుడు నేను దేవదూతలాగా అయిపోతా, అదే ఊహించుకుంటాం. ఆ తర్వాత ఏదైనా తోటలో నుంచి ఎల్లగొట్టబడే సంగతి వాళ్ళకి తెలవదు. అందుకని తర్వాత దేవుని శిక్ష మనకు అర్థం కాదు. అపవాది అలా మోసం చేసి మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? కుయుక్తితో అటువంటి ప్రవక్తలని, కలలుగనే వారిని, లేదా మనల్ని ప్రేరేపించే వారిని. అందుకని సామెతలు 1:10 ఒక మాట ఉంది, చదవండి. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. చదవనవసరం లేదు, చెప్పేశా. ఏంటది? నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా, కుమారులకే కాదు మనందరికీ, ఎవరైనా మనల్ని ఏదైనా ప్రేరేపించే వారిగా ఉన్నప్పుడు ఒప్పుకోవడానికి వీలు లేదు. సామెతలు 19:25 చదవండి. అపహాసకులు గద్దింపబడగా చూచి జ్ఞానము కలిగిన వారు జ్ఞానము నొందుదురు, వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞాన వృద్ధి. చూడండి, అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు ఎందుకు దండన అనేది విధించాడు? వాడిని చంపండి ఎందుకు చెప్పాడు దేవుడు? ఇక్కడ కొత్త నిబంధనలో గద్దించండి, ఖండించండి ఎందుకు చెప్పాడు? ఎందుకు దండన అనేది ఉంది? ఎందుకు శిక్ష అనేది ఉంది? వారిని దండించినప్పుడు అంట బుద్ధి లేనోడికి బుద్ధి వస్తుంది. ఏంటంట? ఇప్పుడు నేను చెప్పా కదా, మీరు ఒక్కరికి నో చెప్పారనుకోండి, గట్టిగా మాట్లాడారనుకోండి, మిగిలిన వాళ్ళందరికీ బుద్ధి వచ్చి ఇంకోసారి ఫోన్ చేయరు ఎవరు. అది ఒకరిని కొడితే ఉన్నోళ్ళకి బాబు అంటే ఈ పని చేస్తే ఈ శిక్ష ఉంటుంది అన్నమాట. నేను ఎందుకు అక్కడ దాకా వెళ్ళాలి అని మనకి మనమే జాగ్రత్త పడే వారముగా ఉంటాం. అందుకనే అపహాసకులు దండింపబడగా చూచి, నిజంగా జ్ఞానం ఉన్నోడైతే వాడు జ్ఞానంతో ఆ పని చేయడు. ఇంకోసారి జ్ఞానం లేనోడైతేనే మళ్ళీ చేసి దెబ్బలు తింటాడు. అంతే కదా? చేసి దెబ్బల దాకా ఎప్పుడు దెబ్బలు తగులుతాయి చెప్పండి మనకి? వాక్యానుసారంగా జీవించకపోతే మన యజమానుడు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాడు? కర్ర దెబ్బలు ఉంటాయి మనకి, అవునా? అదే ఒకవేళ వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే నిత్య జీవనంలోనికి మనం వెళ్ళే వారంగా, తీర్పు నుండి మనము తప్పించుకునే వారముగా మనం ఉంటాం. అందుకని ఈరోజు జ్ఞానముతో దేవుడు వాక్యము ద్వారా
ఎటువంటి వారిని ప్రేరేపించే వారి మాటలకి మనం లోబడకుండా వారికి ఎటువంటి దండన, ఎటువంటి శిక్ష విధించబడుతుందో మనం చూసినప్పుడు, ఇప్పుడు ఈ అబద్ధ క్రీస్తులు, ఈ అబద్ధ ప్రవక్తలు, ఈ ప్రేరేపించే వాళ్ళు, దేవుని నుంచి మార్గం నుండి మనల్ని తిప్పేవాళ్ళు, ఆ క్రూర మృగము, ఆ ప్రతిమ దేవుని రాకడలో తీర్పు దినాన్ని ఎక్కడికి ఉంటాయి చెప్పండి? మండుచున్న అగ్నిగుండంలో ఒక మూలన పడేస్తాడంట దేవుడు వాళ్ళందరినీ. దాన్ని వెంబడించే వాళ్ళందరూ ఏమైపోతాం? అటు వెళ్తారు. కాబట్టి ఈరోజు జ్ఞానము కలిగి బుద్ధి తెచ్చుకొని ఆ దండన నుండి మనం తప్పించుకోవడానికి ఏం చేయాలి చెప్పండి? జ్ఞాన వాక్యం వైపు తిరగాలి. సర్వజ్ఞాని ఆయనే, జ్ఞాన వాక్యం వైపు తిరగాలి. వివేకులను గద్దించిన ఎడల వాడు జ్ఞాన వృద్ధి పొందుతాడు కదండి. ఏదైనా గద్దించినప్పుడు, వాక్యం ద్వారా గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు వాడు నిజంగా వివేకము గలవాడైతే ఆ గద్దింపును బట్టి జ్ఞాన వృద్ధి పొందుకుంటాడు. వివేకం లేనివాడు ఏం చేస్తాడు? వీళ్ళకి ఎప్పుడు నేనే టార్గెట్, ఎంతసేపు నా మీదే చెప్తారు, ఇలా సణుక్కుంటా ఉంటారు, ఇలా సణుక్కునే వారిగా ఉంటారు. వివేకం ఏం చేస్తాడు? నిజమే, నేను ఈ రకంగా జీవించకపోతే ఆ శిక్ష పొందుకుంటాను అని జ్ఞాన వృద్ధి పొందుకుంటాం. అందుకనే గద్దింపునకి లోబడేవాడు జ్ఞాన వృద్ధి పొందుకుంటాడు. అందుకనే ఖండించండి, గద్దించండి, బుద్ధి చెప్పడం ఎందుకన్నాడంటే జ్ఞాన వృద్ధి కొరకు కదా. ఈరోజు మనం జ్ఞాన వృద్ధి పొందుకుందామా, పొందుకోకుండా అలాగే ఉందామా? పొందుకోవాలి అంటే మరి అవన్నీ కూడా మనకి నిజంగా దాని ప్రకారం మనం చేసేవారిగా ఉండాలి. అందుకని ఏమంటున్నాడు? చివరిగా అందరూ విని భయపడినట్లు అటువంటివి చేయకుండా వారు ఉండాలి. 18వ వచనంలో చివరి మాట ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా దృష్టికి నువ్వు యథార్థమైన దాన్ని చెయ్యాలి. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు వినున్నప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణిస్తాడు, నిన్ను విస్తరింప చేస్తాడు. అందుకని దేవుని దృష్టిలో యథార్థమైనది చేయండి, ఆయన మాట వినండి. ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైనది చేస్తామో, ఎందుకంటే ఆయన మన హృదయాన్ని పరీక్షించేటప్పుడు, ఆయన దృష్టికి మనం యథార్థంగా కనబడినప్పుడు, ఆయన మాట మనం విన్నప్పుడు, దాని ప్రకారం చేసినప్పుడు మన పైన దేవుడు కనికరం చూపిస్తాడు, కరుణిస్తాడు. దేవుడు వాగ్దానం చేసినట్లు మనల్ని విస్తరింపజేస్తాడు. దేవుడు వాగ్దానం చేసినట్లు మనల్ని ఖచ్చితంగా విస్తరింపచేస్తాడు. అంతేకాకుండా నిర్మూలన చేయవలసిన దాంట్లో కొంచెమైనా మన దగ్గర ఉంచుకోవడానికి వీలు లేదు. ఇక్కడ పై వచనంలో చెప్పాడు కదా, ఏదో ఒక ఊర్లో ఉన్న పనికి మాలిన కూడా మన పక్కన ఉంటారు కొద్దిమంది. ఈ పనికి మాలిన వాడి గురించి ఒకసారి చెప్పాను నేను. ఎవడు వాడు? పనికి మాలిన వాడు బెలియాల సంబంధి. ఎవడాడు? బెలియాల సంబంధి, అపవాద సంబంధి. అవునా? వీడేం చేస్తాడు? ఇలాగ ప్రేరేపిస్తాడు. అప్పుడు మనల్ని ఏం చేయమన్నాడు? ఆ ఊర్లో ఉన్న అందరినీ చంపేయండి అన్నాడు. వాళ్ళందరినీ కూడా చంపేయండి, వాళ్ళ దగ్గర ఉన్నది ఏది కూడా మీరు ఉంచుకోవడానికి వీలు లేదు. శాపగ్రస్తమైంది ఏది మన దగ్గర ఉండడానికి వీలు లేదు. అది ఉంటే గనక దేవుని కృపను పోగొట్టుకుంటాం, కనికరాన్ని పోగొట్టుకుంటాం, అభివృద్ధిని మనం ఆపుకుంటాం. అందుకే చూడండి, యెరికో పట్టణాన్ని కూడా నాశనం చేశాక అందులో మీరు ఏది ఉంచుకోవడానికి వీల్లేదని యెహోషువ ద్వారా దేవుడు చెప్పిన మాటని యెహోషువ చెప్పాడు అంతగానో. అవునా? యెరికో కోట ఓడలు ఎంత అద్భుతంగా కూలగొట్టబడ్డాయి చెప్పండి. అంతగానో యెరికోను మొత్తం నాశనం చేశారు. ఎవరు తెచ్చుకున్నారు శాపగ్రస్తమైంది అక్కడి నుండి? అప్పుడు అది ఉండేసరికి ఏమైపోయింది? వాళ్ళు హాయిపురం మీద ఓడిపోయారు. అంటే చూడండి, దేవుని దీవెనలు పోగొట్టుకుంటాం, వాగ్దానాలు పోగొట్టుకుంటాం మనం. ఇంకా కుటుంబం అంతా కూడా రాళ్లతో వేసి కొట్టి చంపేశారు. అప్పుడు దేవుడు కోపాగ్ని నుండి మళ్ళుకొని శాంతంతో వెళ్ళిపోయాడంట. అంటే దేవునికి కోపం వస్తుంది. దేవుడు వద్దు అన్నవి మన దగ్గర ఉంచుకుంటే, శాపగ్రస్తమైంది ఏదైనా, ఇప్పుడు ఇందులో ఈ చెప్పిన దాంట్లో వద్దు అన్నది మన జీవితంలో మనం చేసి మొహమాటానికి పోయి మనం ఏం చేసినా అది శాపగ్రస్తమైంది దేవుడి దృష్టిలో. అవన్నీ మన హృదయంలో ఉంచుకుంటే, మన జీవితంలో ఉంచుకుంటే ఎందుకు మనం అభివృద్ధి పొందలేకపోతున్నాం, విస్తరించబడలేకపోతా ఉన్నాం చెప్పండి? ఆ శాపగ్రస్తమైనవి మనలో ఉండడం ద్వారా దేవుడికి కోపం వస్తుంది. ఆ దేవునికి కోపం తెలియక చేస్తున్నాం, తెలిసి చేస్తున్నాము. తెలియక చేస్తే కనికరించబడతాం. పౌలు అంటాడు, నేను తెలియక చేశా, పాపులలో నేను ప్రధాన పాపిని, కానీ దేవుని దర్శనాన్ని పొందుకున్నాక ఇప్పుడు నాకు అన్నీ తెలుసు, ఇంక నేను చేయను. తెలిసాక మనం చేయడానికి వీలు లేదు. ఎన్నిసార్లు వాక్యం వింటున్నాం చెడుతనం మనలో ఉండకూడదని, కానీ అది ఉంచుకోవడం ద్వారా ఆకాను అతని కుటుంబము, గొర్రెలు, పశువులు, మందలు మొత్తాన్ని రాళ్లతో కొట్టి చంపి పెద్ద కుప్ప వేసేసారు. అక్కడ పెద్ద కుప్ప వేసేసారు. అందుకని అందులో కొంచెం కూడా నీ దగ్గర ఉండడానికి వీలు లేదు. అందుకని మత్తయి సువార్త 7:24 కూడా ఏమంటాడు? నా మాట విని దాని ప్రకారం చేసేవాడు బండ పైన ఇల్లు కట్టుకున్న వాడి బుద్ధిమంతునితో పోలి ఉంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు? యథార్థమైన దాన్ని చెయ్యండి, ఆయన మాటలు వినండి.
దేవుని దృష్టికి ఏది యథార్థమో అదే చెయ్యండి. ఆయన మాట వినండి, మాట ప్రకారం చేయండి, అంతే. ఇంకేది అవసరం లేదు. కళలు అవసరం లే, దర్శనాలు అవసరం లే, వాళ్ళ గురించి అవసరం లే, వీళ్ళ గురించి అవసరం లే, సూచక క్రియలు అవసరం లే, మహత్కార్యాలు అవసరం లే. వస్తాయి కానీ సంఘ క్షేమాభివృద్ధి కొరకి, మన కుటుంబ క్షేమాభివృద్ధికి వరకు మాత్రమే వాటిని మనం ఉపయోగించుకోవాలి. కానీ ఇంకా వేరే వాటి కొరకు, అనవసరమైన వాటి కొరకు మనం వాటిని ఉపయోగించుకోవద్దు. అంతేకాదు ఈ ప్రవచనాలు, కళలు, దర్శనాలు అనేవి మళ్ళీ చెప్తున్నా మన ఆత్మీయ జీవితంలో నడిపింపు కొరకే కానీ గమ్యాన్ని చేర్చలేవు. పరలోకానికి మాత్రం మనల్ని తీసుకొని వెళ్ళలేదు. అవి మన హెచ్చరికలు లాంటివి. మనకి ఏం చెప్పండి, హెచ్చరికల్లాగా ఏదైనా సమస్య రాబోతుంది, కీడు రాబోతుంది, జాగ్రత్తగా ఉండడం కొరకు అవి ఒక హెచ్చరికల్లాగా మనకు వస్తూ ఉంటాయి. చేయవలసిన దానిని నేర్పడం, బోధించడం కొరకు కొన్నిసార్లు వస్తాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రామాణికమైనది ఏంటి? వాక్యమే. ఈ వాక్యము లేకపోతే మన హృదయాలలో, మన జీవితాలలో అరుణోదయము కలగదు. వాక్యము దగ్గర విచారించండి, వాక్యం యొక్క ప్రమాణ వాక్యాలను విచారించండి. ఈ వాక్య ప్రకారం బోధించని వారికి, వాక్యానుసారంగా జీవించని వారికి అరుణోదయము, వెలుగు ఉండదు వారి జీవితాలలో. వెలుగై ఉన్న దేవుడు వారి జీవితాలలో ఉండడు. కాబట్టి మరి ఇది మనం వాక్యము దగ్గరనే విచారణ చేసి వాక్యమునకే లోబడి వాక్య ప్రకారం జీవించే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.